జైలు స్థలాన్ని కుదవపెట్టిన కేసీఆర్ దానిపై బ్యాంకులో 1150 కోట్లు అప్పు చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి మంత్రి ఎర్రబల్లి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత బక్కా జెట్సన్ మొత్తానికి దీనికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పాడు. ఇది ఏదైతే ఉందో బ్యాంకులో 1150 కోట్లకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానంటూ ఏదైతే సబ్ జైల్ని కూల్చేశారో ఆ సబ్ జైలుకి సంబంధించిన స్థలం ఈ రోజు బ్యాంకు ఖాతాలో ఉంది. నిజంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి పేదోడికి లబ్ధి చేకూర్చాలి, వరంగల్ని బాగా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంటే ఎందుకు తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది? తాకట్టు పెట్టిన విషయం ప్రజలకు ఈ రోజు వరకు తెలియకపోవడానికి కారణం ఏంటి? తాకట్టులో ఉంది కాబట్టే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించిన పనులు వేగవంతంగా జరగట్లేదా అంటూ కూడా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని బ్యాంకులో సీఎం కేసీఆర్